అలాగే నా పేరు మైదరం ఒకటో మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అంటే కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకే కొంచెం డల్గా చేస్తున్నాను, ఏమనుకోవద్దు. యాక్చువల్లీ ఎప్పుడు వాటర్ కూడా పక్కన పెట్టుకోను, అట్లాంటి వాటర్ కూడా పెట్టుకున్నా బికాజ్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అంటే కొంచెం జ్వరంగా ఉంది, జలుబు ఉంది, దగ్గు ఉంది, అన్నీ ఉన్నాయి వరసపెట్టి. ఇంకా అది ప్రాబ్లం, అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏమనుకోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వస్తే దానికంటే ముందు ఇంకొకటి, మహిదర్స్ వెరీ ఫ్యాక్ట్స్ అని నాది ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ ఉంది. సో యూనో రీసెంట్గా స్టార్ట్ చేశాను. కొన్ని ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశారు అందులో. సో అది ఆల్రెడీ 870 దగ్గర సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు దానికి. సో ఎవరైనా ఎప్పటివరకు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ రీచ్ అయిపోతే సరిపోద్ది మనకి. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకా నేను అడగను ఇందులో. సో దాని ఆర్గానిక్ రీచ్ దానికి వదిలేస్తాను. బట్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి అయితే మటుకు కొంచెం హెల్ప్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఆ ఛానల్ లింక్ అయితే పెడతాను. సో చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా టాపిక్ విషయానికి వస్తే చైనా వర్సెస్ ఇండియా. సో ఈ చైనా వర్సెస్ ఇండియా అనే టాపిక్ ఇప్పుడు బేసిక్గా ట్విట్టర్లో బాగా సెన్సేషన్ అయింది, ఇన్స్టాలో కూడా బాగా స్ప్రెడ్ అవుతోంది, అండ్ యూట్యూబ్లో కూడా వచ్చింది. ఇదంతా కూడా మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఎక్కడ మొదలైందంటే మోస్ట్లీ అన్వేష్ గారి వల్లే అని చెప్తాను నేను. అందరికీ తెలిసిందే విషయం. ఎందుకంటే ఒకప్పుడు, అంటే ఇప్పుడు అన్వేష్ గారు చైనా వెళ్తున్నా కూడా అంతగా అంత ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ రీచ్ అయితే లేదు. కానీ బట్ వన్స్ అపాన్ ఎ టైం అన్వేష్ గారు చైనా వెళ్ళినప్పుడు ఈ గాట్ ఎ ఫెనామినల్ రెస్పాన్స్. అసలు మామూలు రెస్పాన్స్ కాదు, మామూలు రీచ్ కాదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉండేవి. అండ్ లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా తర్వాత ఆయన వీడియోస్ చాలామంది కట్ చేసి ఇన్స్టాలో వాటిలో పెట్టినప్పుడు అక్కడ కూడా మిలియన్స్లో వ్యూస్ ఉండేవి. సో ఎవర్రా మీరు దాని కామెంట్లు ఉండేవి అవన్నీ ఆయన నుంచి. అదంతా డిఫరెంట్ లెవెల్, డిఫరెంట్ లీగ్ అదంతా కూడా. సో ఆ టైంలో ఆయన చాలా వరకు కంపేర్ చేసి చెప్పేటోళ్ళు అనమాట. అంటే లైక్ చైనాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, చైనాలో డెవలప్మెంట్ చూడండి, సో బిల్డింగ్లోకి ట్రైన్ వెళ్ళిపోతుంది. తర్వాత యూనో అంటే ఆయననే కాదు, తెలుగు ట్రావెలర్ రాజారెడ్డి గారు కూడా ఇంకొకటి చూపించారు, ఇద్దరు చూపించారు. ఏంటంటే అది కన్స్ట్రక్షన్ బేసిక్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా ఒకటేమో రోడ్డు లాగే ఉంటుంది, కానీ కింద చూస్తే అది అది కింద ఇంకో రోడ్డు ఉంటుంది. సో బేసిక్గా 22 ఫ్లోర్లోనే ఎక్కడో అక్కడ మళ్ళీ వేరే రోడ్డు ఉంటుంది, అక్కడ నుంచి వేరే బిల్డింగ్లు కనబడుతుంటాయి, అక్కడ నుంచి రైజ్ అవుతూ ఉంటాయి బిల్డింగ్లు. సో అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మొత్తం అంతా. సో ఆ రోడ్డు డైరెక్ట్గా ఒక బిల్డింగ్లోకి వెళ్తుంటుంది, ఆ బిల్డింగ్లో వచ్చి కిందకి వెళ్తే అక్కడ ఇంకో రోడ్డు ఉంటుంది, అక్కడ నుంచి ఒక టన్నల్లోకి వెళ్ళి ఆ టన్నల్లోంచి బయటకు వస్తే మళ్ళీ అక్కడ ఇంకో రోడ్డు ఉంటుంది. ఏందిరా ఇది అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలా కన్ఫ్యూజింగ్ కంట్రీ అనమాట. సో బట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆ లెవెల్లో ఉంటుంది, అది ఆ లెవెల్లో బిల్డ్ చేశారు అక్కడ. అది కాదనలేము, అది కరెక్టే, అది ఒప్పుకోవాల్సిన విషయమే. అండ్ కళ్ళు మండిపోతున్నాయి. అయితే అది చాలా గొప్ప విషయమే, కాదనట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా చాలా విషయాలు చెప్పేవారు, లైక్ ఆ బుల్లెట్ ట్రైన్స్ టెక్నాలజీ కోసము, లేదంటే యూనో అక్కడ పిల్లలు యూనో చిన్నప్పుడు ఈ కరాటే, కుంఫు, మార్షల్ ఆర్ట్స్ లాంటి స్పెషల్ ఆర్ట్స్ నేర్చుకోవడం మీద పెట్టే శ్రద్ధ, ఇవన్నీ కూడా బాగా చూపిస్తూ అప్రిషియేట్ చేసేవాళ్ళు. అండ్ మీన్ వైల్ ఇండియాని కొంచెం క్రిటిసైజ్ చేసేవారు. ఇండియాలో బేసిక్గా కుల రాజకీయాలు, మత రాజకీయాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఫ్యాన్ వార్లు చేసుకోవడం, పిల్లలందరూ కూడా అదే జరుగుతోంది, ఇట్లా పాయింట్అవుట్ చేస్తూ వచ్చారనమాట చాలా విషయాలు. సో అవన్నీ కూడా అట్లా పాయింట్అవుట్ చేస్తూ వచ్చి సో ఇండియాని కొంచెం తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు. ఇండియా బేసిక్గా అప్పటికే అభివృద్ధి చెందదు, ఇక్కడ బేసిక్గా మురికి వాళ్ళు తప్పిస్తే ఏముండవు ఇండియాలో, ఇట్లాగే కొన్ని మాటలు అయితే వచ్చినాయి. అయితే ఇదంతా కూడా ఇనీషియల్గా చాలామంది నమ్మారు. ఎందుకంటే అప్పుడు ఏంటంటే వాళ్ళు చూపించేదంతా కూడా చైనా యొక్క బెటర్ సైడ్, ఈ షాంఘై, బీజింగ్ అటు సైడే చూపిస్తారు కాబట్టి మనకు అదంతా కూడా బాగానే అనిపిస్తుంది. అయితే మొన్నటిదాకా అది యూట్యూబ్లోనే ఉండేది, అది ఎవరికి పెద్ద పట్టించుకోలేదు. ఇన్స్టాలో ఉన్నా కూడా అది పట్టించుకోలేదు. బట్ ట్విట్టర్ యువతకి అది రీచ్ అయింది కదా. ట్విట్టర్ యువత కొంచెం బేసిక్గా నాకు కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది అనే టైప్ అనమాట. సో వాళ్ళు బేసిక్గా చాలా డిఫరెంట్గా ఉంటారు ట్విట్టర్ యువత. వాళ్ళకి ఏదైనా ఒకటి గట్టిగా డిసైడ్ అయ్యారంటే ఇంకా అసలు అలా ఇలా ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి రక్త కన్నీరే అవతలోడికి, అలా ఉంటుంది. సో ట్విట్టర్లో బేసిక్గా చైనా వర్సెస్ ఇండియా కంపారిజన్లు వచ్చి అక్కడ పిఆర్ టీములు ఇండియాని తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అది మన భారతీయ యువతకు కనబడినప్పుడు అందుకున్నారు మన వాళ్ళు, తగులుకున్నారు, అలా ఇలా తగులుకోలే. సో చైనా యొక్క క్యాస్ట్ సిస్టమ్ని చూపించారు, అక్కడ కూడా క్యాస్ట్ సిస్టమ్ ఉంది, అక్కడ కూడా దరిద్రం ఉంది. చైనా యొక్క మురికి వాళ్ళని చూపించారు, చైనాలో మురికి వాళ్ళు నిజంగా చెప్తున్నా భారతదేశం బెటర్ అనిపిస్తుంది ఆ మురికి వాళ్ళు చూసిన తర్వాత. వర్షాలు పడిన తర్వాత అక్కడ పరిస్థితులు చూపించారు, అమ్మా బాబోయ్ ఎంత దారుణంగా ఉంది తెలుసు అక్కడ, అలా ఇలా లేదు. తర్వాత పూర్ పీపుల్ని బేసిక్గా
మన దగ్గర భారతదేశంలో ట్రావెలింగ్ ఎక్కువగా ఉండే ప్లేస్ అంటే టూరిస్ట్ స్పాట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేసుల నుంచి మోస్ట్లీ తరిమి కొట్టరు. బట్ చైనాలో అట్లా కాదు. టూరిస్టులు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పూర్ పీపుల్ బెగ్గర్స్ కనబడకూడదని చెప్పి వాళ్ళందరినీ కూడా కొన్ని గోస్ట్ టౌన్స్కి పంపిస్తుంటారు. గోస్ట్ టౌన్స్ అంటే ఏంటంటే బేసిక్గా చైనీస్ గవర్నమెంట్ కొన్ని టౌన్స్ని కడుతుంటుంది. లైక్ మనకి ఇప్పుడు వైజాగ్, విజయవాడ, ఆ, హైదరాబాద్ రేంజ్ టౌన్స్ కూడా కడుతుంటారు వాళ్ళు అప్పుడప్పుడు. అన్నీ ఉంటాయి అందులో. స్కూల్స్ ఉంటాయి, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, లా రిలేటెడ్గా అన్నీ ఉంటాయి, ప్రతిదీ కడతారు అక్కడ. కానీ జనాలు ఉండరు అందులో, ఎవరు కొనరు దాన్ని. ఎందుకంటే అవి బేసిక్గా మెయిన్ సిటీస్కి 2-3 గంటల దూరంలో ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే చాలా తక్కువ రేటుకి కొనుక్కోవాలనుకుంటారు, అంటే బేసిక్గా ఇప్పుడు మెయిన్ టౌన్లో మన కరెన్సీలో ₹1,00,00,000 ఉందనుకుందాం, అక్కడ ఎంత ఉంటుంది తెలుసా? ₹1,00,000 ఉంటుంది అంతే. అంత తక్కువ అనమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండాలనుకుంటూ ఉంటారు తప్పిస్తే మోస్ట్లీ ఎవరు ఉండరు. సో ఆ ట్రాఫిక్లో అవన్నీ భరించడం ఎందుకులే అని చెప్పి వాళ్ళు కూడా ఆగిపోతుంటారు అక్కడ. సో ఇండియాలో కూడా ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి, అక్కడ ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి. ఇండియాలోనే మురికి వాళ్ళు ఉంటాయి, అక్కడ మురికి వాళ్ళు ఉంటాయి. ఇంకా అక్కడ చైనీస్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి, చండాలంగా ఉంటాయి తెలుసా. మన దగ్గర ఇంకా చాలా బెటర్. ఎందుకో చెప్పనా? మన దగ్గర ట్రైన్స్లో బేసిక్గా జనాలు నుంచోవడానికి ప్లేస్ సరిపోతుంది. సో ఇంకా చెత్త వేయడానికి స్కోప్ ఏది? సో అందుకని చెత్త అయితే ఉండదు. కాకపోతే మన వాళ్ళు ట్రాక్ల మీద వేస్తుంటారు, అక్కడ ట్రైన్లోనే వేసేస్తుంటారు. ఎందుకంటే మొత్తం అన్నీ కూడా అద్దాలతో కూడుకున్న ట్రైన్స్ అనమాట. సో అందుకని ట్రైన్లోనే పడేస్తారు. చండాలంగా ఉంటాయి అక్కడ ట్రైన్స్. సో అట్లా కంపేర్ చేసుకున్నా కూడా వరస్టే. సో ఎటు చూసుకున్నా కూడా చైనా చాలా చండాలమైన దేశమే. కాకపోతే జీడిపి పరంగా కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది. అండ్ కరోనా టైంలో వాళ్ళు బాగా అందుకున్నారు, బికాజ్ యూఎస్ డౌన్ అయింది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ బేసిక్గా దాన్ని బాగా హెల్ప్ అయింది. అదర్వైజ్ చైనా ఈజ్ లైక్ వేస్ట్ అంతే. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది కంపేర్ చేశారు. ఇప్పుడు అన్వేష్ గారిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. అన్వేష్ గారు బేసిక్గా అంటే చైనాలో ఆయన ఏవైతే చూశారో వాటిని బట్టి చెప్పారు, నేను కాదనట్లేదు. బట్ యూనో చూసిన వాటిని బట్టి కంపేర్ చేయడం కంటే మొత్తం చూసి కంపేర్ చేస్తే బెటర్. సో ఆయన మొత్తం చూడలే, ఇవన్నీ ఆయన చూడలేదు. ఆయనే కాదు, ఎవరైతే వేరే వాళ్ళు వెళ్ళారో తెలుగులోనే కాదు ఎంటైర్ ఇండియాలో చాలామంది ఇలా చేశారు. సో వాళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు చూపించారో అవేవి చూడలేదు, అవేవి చూడకుండా కంపేర్ చేశారు. సో చూసి కంపేర్ చేస్తే బెటర్. సో కంపేర్ యాపిల్స్ విత్ యాపిల్స్, అంతేగాని డోంట్ కంపేర్ యాపిల్ విత్ గోల్డ్. ఎందుకు? ఇప్పుడు గోల్డ్ ఏంటి? ఇండియాని, చైనా కాదు. చైనా యాపిల్ యాక్చువల్గా. ఇప్పుడు ఎందుకో చెప్పనా? సో బేసిక్గా ఇండియాలో ఒక కల్చర్ ఉంది. ఆ కల్చర్ని ఎన్నో ఇన్వేషన్స్ ట్రై చేసినా కూడా ఆపలేకపోయినాయి. హిందూ కల్చర్, సనాతన ధర్మం. సో దాన్ని బేసిక్గా ఎవరు ఆపలేకపోయారు, తొక్కలేకపోయారు, అణిచివేయలేకపోయారు. హిందూ ఆలయాలను కూల్చలేకపోయారు. కొన్ని కూల్చారు, కొన్ని విశ్వవిద్యాలయం తగలబెట్టారు, కానీ మొత్తం హిందూ ఆలయాలను అయితే కూల్చలేకపోయారుగా. సో అట్లా అనమాట. ఎల్లోరా కేవ్స్లో ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెమైనా ఏమైనా చేయగలిగారా? లేదు, వాళ్ళ వల్ల కాదు అది. సో కొన్ని చేశారు, కొన్ని అయితే డ్యామేజ్ చేయగలిగారు, బట్ ఆ కల్చర్ని అయితే నాశనం చేయలేకపోయారు. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే చైనాలో అలా కాదు. చైనాలో బేసిక్గా ఎన్నో ఇన్వెషన్స్ జరిగినాయి, అక్కడ కూడా ఎన్నో కల్చర్స్ మారినాయి అక్కడ కూడా. సో ఈ కల్చర్స్ వల్ల అక్కడ మొత్తం అంతా కూడా కంపు అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక కల్చర్ అంటూ లేదు దానికి. మొత్తం అంతా కూడా ఆ గవర్నమెంట్ ఏది చెప్తే అదే. ఇంకా అక్కడ డెమోక్రటిక్ సిచ్యువేషన్స్ లేవు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. దానివల్ల ఇక్కడ ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం ఉంటుంది. అక్కడ అలా లేదనమాట. అక్కడ గవర్నమెంట్ ఏది చెప్తే అదే. ఏమైనా గవర్నమెంట్ చెప్పింది వినకపోతే నేను ఏదో చేస్తారు. అంతెందుకు, అలీబాబా వెబ్సైట్ ఫౌండర్ ఆయన ఒకప్పుడు గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడు, కొన్నాళ్ళ పాటు కనబడలేదు ఆయన పాపం. ఇప్పుడు కూడా కనబడుతుంది ఆయన, లేదంటే ఆయన డీప్ ఫేక్ అనేది ఎవరికి తెలియదు, డూప్లికేట్ అనేది ఎవరికి ఐడియా లేదు, అది నిజమో కాదు ఎవరికి తెలియదు. సో దెర్ ఇస్ అ ప్రాబ్లం అనమాట. సో అక్కడ ఇట్లాంటి సమస్యలు అన్నీ ఉంటూ వాళ్ళకంటూ ఒక కల్చర్ అంటూ లేకుండా ఏదో లేచామా, తిన్నామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, అంతే, ఇలాగే ఉన్నారు అక్కడ జీవితం. సో ఇండియాలో అలా కాదు. ఇండియా హ్యాజ్ ఎ కల్చర్, ఇండియా హ్యాజ్ ఎ డెమోక్రసీ, ఇండియా హ్యాజ్ ఎ స్పిరిచువాలిటీ, ఇండియా హ్యాజ్ ఎ ఒక నైస్ ఎకోసిస్టమ్, ఒక మంచి ఎకోసిస్టమ్ ఉంటుంది. చైనాలో కూడా ఉంటుంది, నేను లేదని చెప్పను. బట్ యూనో కంపేర్ చేసేటప్పుడు కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంటో కూడా చూసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ దేశం యొక్క గొప్పతనం ఏంటనేది చూసుకోండి. ఒక విపత్తు వచ్చినప్పుడు ఏ దేశం ఎవరి పక్కన నిలబడుతుంది, ఏ దేశం మంచి పక్కన నిలబడుతుంది, ఏ దేశం చెడు పక్కన నిలబడుతుంది, ఏ దేశం అసలు ఎటు నిలబడట్లేదు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇండియా చాలా అంటే చాలా బెటర్ పొజిషన్లో ఉంది, చాలా హై పొజిషన్లో ఉంది. అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో అది అర్థం చేసుకోకుండా కొంతమంది ఏంటంటే కంపేర్ చేసి లిటరల్లీ ట్రోల్ చేసినట్టు మాట్లాడుతుంటారు భారతదేశాన్ని. సో మాతృభూమి అంటే ప్రేమ లేకపోయినా పర్లేదు, బట్ అట్ ద సేమ్ టైం పరాయి దేశాన్ని పొగడాలనిపించినా కూడా పొగడచ్చు, బికాజ్ అవన్నీ చూసినప్పుడు నచ్చచ్చు, అది వేరే విషయం. బట్ ఒకరిని పొగడడానికి ఇంకొకరిని కించపరచాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం అనమాట. అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, ఇది వీడియో.
సో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేయొచ్చు. బట్ యూనో చైనా గురించి కూడా అనవసరంగా బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే అన్లెస్ వాళ్ళు మిలిటరీ పరంగా మన దగ్గర ఏమైనా ప్రొవోకేషన్స్ ఏమైనా చేస్తే తప్పిస్తే మనకి ఇప్పుడు చైనాతో పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు చైనా పరంగా. సో అది మరి సిచ్యువేషన్. సో బట్ ట్విట్టర్ యువత అయితే మటుకు ఈ విషయంలో మామూలుగా ఆడుకోలేదు చైనాని. సో అది గైస్ సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి అంటే ఇన్సిడెంట్ మీద? సో అన్వేష్ గారు లాంటి వాళ్ళు అయినా సరే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇఫ్ దే వాంట్ టు కంపేర్, సో ఎంటైర్ చైనా, నో అబౌట్ ఎంటైర్ చైనా, కళ్ళతో కనబడిన దాన్ని బట్టో లేదంటే ఒక పెద్ద పెద్ద సిటీలకి వెళ్ళి అక్కడ చూసిన దాన్ని బట్టో వద్దు. సో చైనాకి షాంఘై ఉంటే మనకి ముంబై ఉంది. చైనాకి ఎట్లాగైతే గోస్ట్ టౌన్స్ ఉంటాయో, స్లమ్స్ ఉంటాయో, మనకి ధారావి ఉంటుంది, అట్లా వేరే ఉంటాయి. సో అవన్నీ కంపేర్ చేసి అన్నీ తెలుసుకొని అంటే బెటర్ ఏమో అని అంతే నా ఉద్దేశం. సో దాట్స్ గైస్, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద మాకు కూడా ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.